అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 24 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ 20 మంది లబ్ధిదారులకు పంచడం జరిగింది. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకొని ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అయితే ఏమి, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఏదైతే ఉందో దానికి వర్తించదో వాళ్ళు ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా చాలామంది లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒకటే సీఎంఆర్ఎఫ్ కింద మా ముఖ్యమంత్రి వర్యులు డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ 1 కోటి రూపాయలు కానీ ఎక్కడే కానీ సీఎంఆర్ఎఫ్ ఇచ్చిన దాఖలాలు లేవు మా కాన్స్టిట్యున్సీలో. కానీ ఈ 1.5 ఇయర్లోనే దాదాపు 4 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత కానీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి దాదాపు 6,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే పూర్తి బెడెడ్ రష్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. దేశంలోనే ఎక్కడా లేనట్టు విధంగా పెన్షన్స్ పంచే కార్యక్రమం మా ముఖ్యమంత్రి వారు తీసుకున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే డిఐసి మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మొదటి 5 సంతకాల్లో మా ముఖ్యమంత్రి వర్యులు డిఐసి కానీ ఒకటి. కేవలం సంవత్సరం కాలంలోనే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు డిఐసి కింద 16,347 పోస్టు పారదర్శకంగా ఎవరి రికమెండేషన్ అవసరం లేకోకుండా టీచర్ క్వాలిఫికేషన్ బట్టి మార్క్స్ ఇచ్చుకుంటూ 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసిన కనుక మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే తల్లికి వందనం గతంలో ఎప్పుడు ఇచ్చేవాళ్ళో తెలియదు, కేవలం ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అలాగే దీపం పథకం ఇవ్వడం జరిగింది. ఇంట్లో సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా దీపం పథకం కింద ఇవ్వడం జరిగింది. అలాగే నిన్నటికి నిన్న అన్నదాత సుఖీభవ పథకం కింద దాదాపు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇప్పటికే 2 విడతలుగా 14,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత నెలలో కానీ 7,000 రూపాయలు, అంతకుముందు 2 నెలల ముందు 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద మేము ఇవ్వడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి పథకం కింద బస్సులో మహిళలకి ఉచిత రవాణా కల్పించడం జరిగింది. అంటే స్టేట్లో మీరు ఎక్కడికైనా తిరగచ్చు అని చెప్పేసి ఉచిత రవాణా ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రపంచం మొత్తం మన ఏపీ వైపు చూసే విధంగా విశాఖపట్నంలో గూగుల్ సంస్థను తీసుకొచ్చి దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఓన్లీ ఒక గూగుల్ సంస్థే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. 18 నెలల కాలంలో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు దగ్గర ఇప్పించే పరిస్థితి. మొన్నటికి మొన్న విశాఖపట్నంలో సిఐ మీటింగ్ పెడితే దాదాపు 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడమే కాకుండా 16 లక్షల ఉద్యోగాలు కల్పించే పరిస్థితి కల్పించడం జరిగింది. అంటే మా నాయకుడి మీద నమ్మకం, మా యువ నాయకుడి మీద నమ్మకం, ఈ నమ్మకంతో ఈ పెట్టుబడులన్నీ కేవలం ఏపీకి రావడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో వారానికి ఒక పూజ జరుగుతూ ఉంది, వారానికి ఒక ఇండస్ట్రీ వస్తూ ఉంది. అలాగే మన అనంతపూర్ కానీ అనేకమైన సోలార్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, విండ్మిల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, డిఫెన్స్ రాబోతూ ఉన్నాయి. అలాగే గతంలో కియా సంస్థ ఒకటి తీసుకొచ్చి దాదాపు 35,000 ఉద్యోగాలు ఓన్లీ అనంతపూర్ జిల్లాలోనే కల్పించడం కంతా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేసుకుంటాను. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక ఉద్యోగం తీసుకొచ్చారా అని అడుగుతున్నాను, ఎక్కడైనా ఒక కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చారా అని అడుగుతున్నాను. అలాగే ప్రజల్ని ఒక పిచ్చి తుగ్లక్ పాలన కింద తయారు చేసి మళ్ళా ఒక 10 ఏళ్ళు మన రాష్ట్రం వెనుకబడే విధంగా గత 5 ఏళ్లలో గత ముఖ్యమంత్రి పరిపాలించాడని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకొకసారి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసే ముఖ్యమంత్రి, ప్రజల పక్షపాతి, మహిళల పక్షపాతి, అలాగే
ముఖ్యంగా ఆరోగ్యం మీద అయితేమి, విద్య మీద అయితేమి ఒక కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని కాన్స్టిట్యూషన్లు దాదాపు ఏ కాన్స్టిట్యూషన్ తీసుకున్న దాదాపు 5 కోట్లు తక్కువ కాకుండా ఈరోజు సీఎంఆర్ఎఫ్ వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనంత విధంగా 2 వారాలకు ఒకసారి ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు. 250 మందికి పైగా మేము ఇవ్వడం జరిగింది. నిన్నటికి నిన్న ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటే బెంగళూరులో ఎల్ఓసి యాక్సెప్ట్ చేయకపోతే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు శంకర్ హాస్పిటల్తో మాట్లాడి దాదాపు 18 లక్షల రూపాయలు వాళ్ళతో మాట్లాడి 12 లక్షల రూపాయలు ఎల్ఓసి ఇచ్చేసి 6 లక్షల రూపాయలు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చి హాస్పిటల్ ఈరోజు అబ్బాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించిన పరిస్థితి. 3 రోజుల కింటే వాళ్ళు వచ్చి ఎల్ఓసి కానీ తీసుకెళ్లారు. అలాగే మా యువ నాయకుడు కానీ హాస్పిటల్తో మాట్లాడి చాలా జాగ్రత్తగా చూసుకోమని చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు సర్జరీ జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం లోకేష్ గారికి. దాదాపు 250 పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి. 4 కోట్ల రూపాయలు గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ అర్బన్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. బయట మీడియా మిత్రులు కానీ చెప్తున్నారు, అన్న ఇంతకుముందు ఎప్పుడే కానీ సీఎంఆర్ఎఫ్ వచ్చే దాఖలా మేము కానీ ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మీ ఆఫీసులో 2 వారాలకు ఒకసారి 25 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకి మేము కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి మీడియా మిత్రులు కానీ మాట్లాడడం గతంలో ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు గతంలో గత 5 ఏళ్లలో మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టించలేదని నేను ఫస్ట్ అడుగుతా ఉన్నా. కొన్ని కట్టించినా ఉంటున్నారు, మిగతా దేనికి కట్టించలేదు. గత ప్రభుత్వంలోనే మీరు తీసుకొచ్చారు కదా, అప్పుడు దేనికి కట్టించలేదు. కానీ ఈరోజు మెడికల్ సీట్లు వెనక్కి పోతాయని పీపీపీ మోడల్లో మా ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ఇచ్చేస్తుంటే దాన్ని ఏదో భూతద్దంలో చూపించి మెడికల్ కాలేజీలన్నీ వెనక్కి పంపిస్తున్నారని చెప్పేసి కోటి సంతకాలు అనే కార్యక్రమం పెట్టారు. ఆ కోటి సంతకాలు కానీ ఏంది బెదిరించి పెట్టించుకుంటున్నారు, లేకపోతే వాళ్ళే రోజు వాళ్ళ కార్యకర్తలతో రోజు ఒక చోట ఏదో ప్రోగ్రాం పెట్టుకొని పెట్టిన వాళ్ళతోనే పెట్టించేసుకొని కోటి సంతకాలు ఎప్పుడో లాస్ట్ మంతే కంప్లీట్ చేస్తామన్నారు, కానీ December 15th కానీ అయిపోయింది. ఆ కోటి సంతకాలు కానీ ఇంకా ఇప్పుడు కానీ అవ్వలేదు. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకి అనుగుణంగా ఉంటుందో అదే పని చేస్తాం. అంటే మా ముఖ్యమంత్రి వర్యులు డెవలప్ చేసే ముఖ్యమంత్రి వర్యులు, వాళ్ళ మాదిరి కూల్చే వ్యవస్థ ఉంటుంది మా దగ్గర. డెవలప్ చేసే వ్యవస్థ గత ముఖ్యమంత్రి చూశారు, ఎక్కడికి వెళ్ళినా కానీ చెట్లు కొట్టేయడము, పరదాలు కట్టుకొని పర్యటించిన పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సింపుల్గా ఆ గ్రామంలో మాత్రం మీటింగు, ఆ లబ్ధిదారులు మాత్రమే చాలా సింపుల్గా వెళ్ళి అక్కడ కార్యక్రమం చూసుకొని వచ్చే పరిస్థితి. అంటే ప్రజాధనము వృధా చేయకూడదు అనేది మా ముఖ్యమంత్రి కాన్సెప్ట్. గతంలో సమోసాల ఖర్చే కోట్లలో చూపించారు, టీ ఖర్చు కోట్లలో చూపించారు. అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా అవినీతి జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో పరకామణి దగ్గర నుంచి ఏ వ్యవస్థ తీసుకున్నా కానీ ఈ వ్యవస్థలో అవినీతి. నిన్న శాలువాలు, ఆశీర్వచనం శాలువాలు కానీ దాంట్లో కానీ 50 కోట్లు కుంభకోణం జరిగిందని అదొకటి బయటకు వచ్చింది. లడ్డు కల్తీ నెయ్యి మీరు చూశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ తీసుకున్నా కానీ కుంభకోణాలు. ముఖ్యంగా మద్యం 3,500 కోట్లు స్కామ్ జరిగిందని ఈరోజు దాదాపు 50-60 మందిని అరెస్ట్ చేసే పరిస్థితి. అంటే ఇవన్నీ ఆలోచించాలా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎలా నాశనం చేశాడు వ్యవస్థలు అనేది. కానీ మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు 1.5 yearలోనే అన్ని వ్యవస్థల్ని గాడి మీద పెట్టి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి, ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి మొత్తం ఈరోజు పరిపాలన సాగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు. ఈరోజు దాదాపు రోడ్లు అయితే ఏమి, కాలువలు అయితే ఏమి, అలాగే చెట్లు నాటే కార్యక్రమం అయితే ఇవన్నీ చేయడం జరిగింది. రోడ్లు కాలువలు దాదాపు ఈరోజు ఒకరోజే 1.5 crore రూపాయలతో
అంటే 1,50,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 150 కోట్లకు పైగా మేము ఇక్కడ అనంతపూర్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ రోడ్లు వేసిన దాఖలాలు లేవు, డ్రైన్లు వేయించిన దాఖలాలు లేవు. కానీ మేము వచ్చిన తర్వాత రోడ్లు అయితే ఏమి, అలాగే డ్రైన్లు అయితే ఏమి, ఇంకా హాస్పిటల్లో డెవలప్మెంట్స్ అయితే ఏమి, తర్వాత ఈ ఆఫీసులకు సంబంధించిన బిల్డింగ్స్ అయితే ఏమి, ఇవన్నీ ఏర్పాటు చేయించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం.